దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీ ప్రజలు వేదన అనుభవిస్తున్నారు, బంధకంలో ఉన్నారు, అనేకమైన శ్రమలకు గురి చేస్తున్నారు. కనుకనే వారిని ఐగుప్తు దాస్యము నుండి విడిపించడానికి ఐగుప్తీయుల తొలి సంతానము, మొదటి సంతానాన్ని దేవుడు ఆ రాత్రి, పాస్కా రాత్రి ఆయన సంహరించాడు. అందుకనే దానికి గుర్తుగా ఇశ్రాయేలీ ప్రజల యొక్క విడుదలకు, విమోచనకు గుర్తుగా ఇశ్రాయేలీ ప్రజల యొక్క మొదటి సంతానము మగబిడ్డ దేవునికి అర్పించబడాలి, దేవునికి సమర్పించబడాలి, దేవునికి నివేదించబడాలి. అందుకనే మరియ తల్లి యోసేపులు ఈ బాలయేసును దేవాలయంలోనికి కొని వచ్చారు. ఎందుకంటే అలా సమర్పించి ఆ ఆ యొక్క మొదటి కుమారుని స్థానంలో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న లేవి గోత్రాన్ని ఈ మొదటి తొలి సంతానానికి బదులుగా ఆయన తన వశం చేసుకున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. ఈ బిడ్డల్ని విడిపించడానికి, ఈ తొలిచూలు బిడ్డని దేవుని సన్నిధి నుండి విడిపించడానికి, దేవునికి సమర్పించి దేవునికి అర్పించి తర్వాత విడిపించుకోవడానికి వాళ్ళు ఏం చేయాలంట? ఒక గొర్రె పిల్లని ఆ బిడ్డ స్థానంలో దేవునికి బలిగా అర్పించాలి. పేదవాళ్ళైతే ఒక జత గువ్వ, ఒక జత పావుర పిల్లల్ని దేవుని సన్నిధిలో అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు నీ సంతానాన్ని, నీ గర్భఫలాన్ని దేవునికి అంకితం చేసే రోజు. ఈ రోజు నీ కడుపున పెట్టిన, నీ గర్భమున జన్మనిచ్చిన బిడ్డల్ని దేవునికి అర్పించే రోజు. ఇట్ ఇస్ అ డే ఆఫ్ కాన్సక్రేషన్. దేవునికి సమర్పించే రోజు, దేవునికి అర్పించే రోజు. యేసుక్రీస్తు ప్రభు మనందరి నిమిత్తము దేవాలయములో లోక రక్షకునిగా, మన విమోచకునిగా ప్రభువుకు అర్పితం చేయబడ్డాడు, ప్రభువుకు సమర్పితం చేయబడ్డాడు, దేవుని సన్నిధిలో అర్పించబడ్డాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి వీళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. మనం చూస్తున్నాము వాక్యములో 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము ఒక వ్యక్తిని కనుగొంటున్నాం. వాళ్ళు దేవాలయంలోనికి వెళ్ళారు, దేవుని మందసం దగ్గరికి వెళ్ళారు. మోషే చట్టానుసారముగా